వాడు మన మీద ఆధిపత్య ధోరణితో చలామణి చేస్తుంటాడు. నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను సర్టిఫికేట్ ఇస్తే కానీ నీకు కాదనేసి. బట్ అతని బాధ్యత అది చేయడానికి అహంకారం ప్రదర్శించాడు. అదే అతను రిటైర్ అయ్యాక అతని పెన్షన్ కూడా లంచాలు తింటున్నారు వాళ్ళు. అతనికి ఇచ్చే పెన్షన్ కూడా తోటి ప్రభుత్వ ఉద్యోగులు లంచం తింటున్నాడు. దెన్ అక్కడ ఎవరికి న్యాయం జరిగినట్టు, ఎవరికి అన్యాయం జరుగుతున్నట్టు? ఈ లంచాలు లేని వ్యవస్థ తీసుకొచ్చాడు అతను. పరిపాలన అనేటటువంటిది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే స్టేజ్ నుంచి ఇంటి దగ్గరికి పరిపాలన ఎవడు సార్ ఊహించేది అసలు? చండాలంగా ఇంటి దగ్గరకు వచ్చి నీ సర్టిఫికేట్ వద్దని ఎవడన్నా అనుకున్నాడు అసలు జీవితంలో? ఒక అద్భుతమైన పని అది ఇంటి దగ్గరికి. ఇప్పుడు మనం ఏమంటున్నాం, వాట్సాప్ లో వస్తుందంటే గ్రేట్ అంటున్నాం, తప్పంటలా. నువ్వు ఎంతగా సర్వీస్ తెస్తావా అంత. ఇప్పుడు నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు కరెంటు బిల్లు, మా ఇంటికల్లా ఆయన కరెంటు బిల్లు అంటే ఇంటికి మా అద్దె ఎవరు పోర్షన్ ఉంటామో వాళ్ళలో ఎవరో ఒకళ్ళకి అప్పచెప్తారు, కరెంట్ బిల్ నువ్వు వెళ్ళి కట్టిరా అని చెప్పేసి. పిల్లలు కొద్దిగా మగ పిల్లలకి అప్పచెప్తారు. నేను ఆ కరెంట్ బిల్లు దగ్గర క్యూ లైన్ లో నుంచుంటే స్కూల్ ఆ రోజున మానేసుకుని ఉంచోవాలి కరెంట్ బిల్లుకి. అట్లాగే గ్యాస్ బండ కోసం 2-3 రోజులు ఆ గ్యాస్ సెంటర్ దగ్గర నుంచోవాలి క్యూ లైన్ లో. ఇట్లాగా ఆ రోజున నుంచున్నాం సినిమా టికెట్లకి. అదేది అల్లూరి సీతారామరాజు సినిమాకి అయితే 8 రోజులు క్యూ లైన్ లో నుంచు.